ఇంగ్లాండ్ నుంచి భారత్కు 1,00,000 కిలోల బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరలించింది. గతంలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్తో భారత్ భారీగా పసిడి తనఖా పెట్టింది. 1991 తర్వాత ఈ స్థాయిలో తరలించడం ఇదే మొదటిసారని ఆర్బీఐ చెప్తోంది. ఈ బంగారాన్ని ప్రత్యేక విమానంలో స్వదేశానికి రప్పించారు. కొన్నేళ్లుగా ఆర్బీఐ బంగారాన్ని విపరీతంగా కొనుగోలు చేస్తూ వచ్చింది. ముంబై మింట్ రోడ్ సహా నాగ్పూర్లోని పాత కార్యాలయాల్లో ఆర్బీఐ బంగారాన్ని నిల్వ చేస్తుంటుంది. దీంతో 2024 మార్చి నాటికి ఆర్బీఐ వద్ద 822.1 టన్నుల పసిడి నిల్వలు చేరాయి. దీంట్లో దాదాపు సగం అంటే 413.8 టన్నులు విదేశాల్లోనే నిల్వ చేసింది. రవాణా నిల్వ సర్దుబాట్లలో భాగంగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో తనఖా పెట్టిన 100 టన్నుల పసిడిని దేశానికి రప్పించింది. ఆర్థిక సంక్షోభం కుదుట పడిన తర్వాత ఆర్బీఐ బంగారాన్ని కొంటూ పోవడంతో విదేశాల్లో నిల్వలు గణనీయంగా పెరిగాయి. దీంట్లో కొంత మొత్తాన్ని భారత్కు తరలించారు. ఈ స్థాయిలో విదేశాల నుంచి బంగారాన్ని తరలించడం ఆషామాషీ విషయం కాదు. దీనిపై ఆర్బీఐ ఎన్నో నెలల కసరత్తు చేసింది. రవాణా, భద్రతాపరమైన అంశాల్లో తీసుకోవాల్సిన చర్యలపై కొన్ని నెలల పాటు సంసిద్ధమైంది. ఆర్థిక శాఖ సహా ప్రభుత్వ శాఖలు, స్థానిక యంత్రాంగం మధ్య సమన్వయం ఉండేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించింది. పటిష్ట భద్రత మధ్య ప్రత్యేక విమానంలో దేశానికి తీసుకువచ్చింది. ముందుగా ఆర్థిక శాఖ నుంచి ఆర్బీఐ కస్టమ్స్ సుంకం మినహాయింపు పొందింది. అన్ని దిగుమతులపై వర్తించే ఐజీఎస్టీ మాత్రం ఆర్బీఐ కట్టక తప్పలేదు. తనఖా పెట్టిన బంగారాన్ని ఈ స్థాయిలో స్వదేశానికి తీసుకురావడంతో ఆర్బీఐకి నిర్వహణ వ్యయాలు తగ్గనున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో బంగారం నిల్వ చేసినందుకు చెల్లిస్తున్న రుసుము ఇకపై చెల్లించాల్సిన అవసరం లేదు.